ఎవరు మీరు? నా పేరు పవన్. ఒకసారి శిరీష్తో మాట్లాడాలి. తను ఎవరితో నువ్వు మాట్లాడు. ఒకసారి మాట్లాడమని చెప్పండి, సారీ చెప్పి వెళ్ళిపోతాను. సారీగా నేను చెప్తాను, మీరు వెళ్ళండి. సార్, నేనే తప్పు చేయలేదని శిరీష్కి తెలియాలి. ఒక్కసారి పిలవండి. శిరీష, శిరీష, నీకు మా ఇంటి కూడా వాడు ఇష్టం కాదని అడగడానికి మా నాన్న పంపించాను, కానీ నువ్వు కన్యవు కాదని కనుక్కోవడానికి కాదు. నిజంగా నాకే పాపం తెలియదు శిరీష. కావాలంటే మా నాన్న చేసి నిజం చెప్పిస్తాను. శిరీష, శిరీష, అమ్మా మీరైనా చెప్పండి అమ్మా. శిరీష లేకపోతే నేను బతకలేను. నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నేర్పిన శిరీష్ని ప్రేమించకుండా ఉండలేనని మీరైనా చెప్పండి అమ్మా. శిరీష, శిరీష, ఐ లవ్ యూ శిరీష. శిరీష, ఐ లవ్ యూ శిరీష. ఎంతమంది ఎన్నిసార్లు చెప్తారా ఈ మాట? వాడెవడో నువ్వు లేకపోతే నీళ్లలోకి దూకి గాల్లో కలిసిపోతానని పెళ్లిపేట్ల మీదకి బెదిరింపుత్రాలు రాసి దాన్ని రోడ్డు పాలు చేశాడు. వాడు వదిలేడు అనుకుంటే నువ్వు వాడికంటే మంచివాడిని అని చెప్పి మీ నాన్న చేత వర్జినిటీ టెస్ట్ చేయించిపోయావు. ఆ విషయం నాకు తెలియదు సార్, అది మా డాడీ చేసిన మిస్టేక్. నీకు తెలియకుండా మీ నాన్న టెస్ట్ చేయించా అంటే మేము నమ్మాలి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు సార్. నువ్వంటే రోజుకో ఆడదాని పక్కలో ఉంటావు కాబట్టి నీకు అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ, మాకంత లేదు. గెట్ అవుట్. నా మాట వినండి సార్. ఏంటా వినేది? శిరీష, నేను తప్పు చేయలేదు శిరీష. బిలీవ్ మీ శిరీష, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను శిరీష. నువ్వు లేకుండా బ్రతకలేను శిరీష. ఐ లవ్ యూ శిరీష. ఐ లవ్ యూ. ఇంకోసారి ప్రేమిస్తున్నానన్న మాట వచ్చిందో చంపేస్తా. ఐ లవ్ శిరీష, లవ్ శిరీష, లవ్ శిరీష. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. ప్రాణం పోసే అమృతమా విషమైపోకమ్మా. వలపుల వనమా వెలుగుల వరమా. ఈ ఎదలో కొలువుదువు రావమ్మా. ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. ప్రాణం పోసే అమృతమా విషమైపోకమ్మా. ఎంత మదనము జరగకుండా ఆ పాల కడలి కదిలిందా. అమృత కలశమందిందా. ఎన్ని ఉరుములో విసరకుండా ఆ నీలి నింగి కరిగిందా. నేల గొంతు తడిపిందా. ప్రతి క్షణం హృదయం అరగనిదే చలువనీయవ ప్రేమ. ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురు తొడగవ ప్రేమ. అణువణువు సమిధలాయే ఈ యాగం శాంతించేదెప్పుడమ్మా. ఓ ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. ప్రాణం పోసే అమృతమా విషమైపోకమ్మా. అనురాగ దేవతకి హారతీయగలిచాడు. పారిపోతున్నాడు. మాయమైన మమకారమేది అని గాలి నడుగుతున్నాడు. జాలి పడవైనాడు. నిలువున
రగిలే వేదనలో విలయ జ్వాలలు చూడు, ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమి జోలలు పాడు. నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమవుతాడో నమ్మా. అన్నా పవన్, ఏయ్, పవన్ పవన్ నాన్న పవన్, ఏయ్. ఏంట్రా ఇది? పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన వాడివి ఇట్లా ప్లాట్ఫారం మీద పడుకోవాల్సిన కర్మ నీకేంట్రా? ఏయ్, ఏదో ఆవేశంలో వెళ్ళిపోమననే కానీ కన్న బిడ్డని ఎండలో నడి రోడ్డు మీద వదిలేసి ఏసీల్లో పడుకోవడానికి కాదురా నేను కోట్లు సంపాదించింది. అన్నా రే మన ఇంటికి వెళ్ళిపోతాను రారన్నా. నాకు శిరీష్ కావాలి. నా పేరు ముద్దుకృష్ణ. నేను డీటెయిల్స్ చెప్పక్కర్లేదు. కాబోయే కోడలికి వర్జినిటీ టెస్ట్ చేయించాలన్న గ్రేట్ ఐడియా వచ్చిన కోటీశ్వరుడివి. నేను చేసిన తప్పేనమ్మా. పక్క దుప్పట్లు మార్చేంత తేలిగ్గా అమ్మాయిల్ని మార్చే అలవాటున్న నా కొడుకును ప్రేమించిన అమ్మాయి అంటే తను ఇంకో కేసు అనుకున్నానే తప్ప శీలంలో సీతమ్మకి తోబుట్టువని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నావుగా, వెళ్ళా. అమ్మా శిరీష, బయట నా కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేసింది నేనమ్మా. నేను చేసిన తప్పుకి వాడికి శిక్ష వేయకు. వాడికి ఏం తెలియదు. ఒక్కసారి నువ్వు వాడి దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు, వాడు బతుకుతాడు. నా తప్పు నేను దిద్దుకుని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఎందుకు? రేపు తల్లయ్యాక పుట్టిన బిడ్డ నీ మనవడో కాదో అని మళ్ళీ టెస్ట్ చేయించడానికా? తెలియక చేసిన తప్పును పట్టుకుని అంత పట్టుదలగా మాట్లాడకండి సార్. తెలియక చేసిన తప్పు కాదు, అహంకారంతో ఊళ్ళు తెలియక చేసిన తప్పు. అమ్మా చూడండి బాబు, మీ ప్రేమలకి పెళ్లిళ్ళకి ఓ నమస్కారం. నా కూతురికి కారున్న మొగుడు కాదు, మనసున్న మగాడైతే చాలనుకున్నాను. మేడల్లో కూర్చోబెట్టి దానికి మనశ్శాంతి లేకుండా చేసే కన్నా గుడిసెలో ఉన్న గుట్టుగా సంసారం చేసే మగాడైతే చాలు. ఇక మీరెళ్ళొచ్చు. అంత మాట అనకమ్మా. నా కొడుక్కి చెడ్డ అలవాట్లు ఉన్నాయే కానీ చెడ్డవాడు మాత్రం కాదమ్మా. గడప దాటొచ్చిన ఆడదంటే అందరికీ అలసే. అది పెళ్లిపేట్ల మించి లేచొచ్చింది కాబట్టి, దానికి డబ్బు లేదు కాబట్టి, వెనక అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చేట్టు మీరు పరీక్షలు చేయించబోయారు. అది ఏ కోటీశ్వరుడి కూతురు అయితే నిజంగా చెడిపోయినా మీరా మాట అడిగేవారా? ఆడదానికి ఐశ్వర్యం లేకపోయినా, ఐదుతనం లేకపోయినా బాధపడదు, కానీ శీలం లేదంటే మాత్రం తట్టుకోలేదు. అది కాదమ్మా. మాకు మీ అంత సంపద లేకపోవచ్చు, కానీ సంస్కారం ఉంది కాబట్టి ఇంతసేపు మాట్లాడాం. అదే ఇంకొకళ్ళైతే కన్న కూతుర్ని శీలవతి కాదన్న వాళ్ళ మొహం మీద కాండ్రం చుమ్మేసేవాళ్ళం. నేను చేసింది క్షమించడానికి తప్పేనమ్మా, కానీ ఉరి శిక్ష కూడా క్షమాభిక్ష ఉంటుంది. మరి నేను చేసిన తప్పుకి ఏం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమంటారో చెప్పండి, చేస్తాను. మాతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకుండా మీ అబ్బాయి సంగతి చూసుకోండి. రేయ్, జరిగిన దానికి క్షమాపణ చెప్పి పిల్లని పంపించమని కాళ్ళు కూడా పట్టుకోపోయాట్రా. చెప్పమన్నారు, చెప్పరా? ఇంకేం చేయమంటావో చెప్పు. నన్ను కూడా నీకు మళ్ళీ తిండి నీళ్లు మానేసి ఈ ప్లాట్ఫారం మీద పడి ఉండమంటావా? చెప్పరా? రే రే రే, నా వయసుని హోదాని వదిలేసి వాళ్ళని ఎందుకు ప్రాధాన్యపడ్డానో తెలుసా? ఎండ కన్నెరుగని నా కన్న బిడ్డ ఇలా ప్లాట్ఫారం మీద పడి ఉంటాం చూడలేకరా. అయినా తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు ఎలా పడి ఉంటావురా? ఒక ఆడపిల్ల శీలాన్ని పరీక్ష చేయించినందుకు బదులుగా రేయ్ నానా, కన్న బిడ్డ శవాన్ని మోసుకెళ్లాల్సినంత శిక్ష ఈ నాన్నకు వెయ్యకురా. మన ఇంటికి వెళ్ళిపోతాం రా నాన్న. శిరీష్ లేకుండా నన్ను బలవంతంగా తీసుకెళ్ళాలనుకుంటే నువ్వు తీసుకెళ్లేది నా శవాన్ని మాత్రమే. అయ్యో శిరీష శిరీష శిరీష, ఏంట్రా దాని గొప్పతనం? అదేమన్నా పైనుంచి ఊడిపడిందా? రే నాన్న, నేను తలుచుకున్నానంటే వారం తిరిగే లోపు అంతకంటే అందగత్యం తీసుకొచ్చి నీకు పెళ్లి చేయగలనరా. ఇంటికి వెళదాం రా నాన్న. వినవా నీ కర్మ. బాబు, వాడికి ఏదన్నా జరిగితే ₹1 ముష్టి వేశారనుకుని మీలో ఎవరైనా నాకు ఫోన్ చేయండి.
వచ్చి తీసుకెళ్తాను. హలో మిస్టర్ హరి. హాయ్ శ్రీరామ్. హలో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రుణపడి ఉండాల్సింది మేమండి. అన్ని తెలిసింది కూడా పెద్ద మనసుతో మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. ప్రియా, శిరీష్ రెడీ చేయి. అలాగే. రండి. నా పెళ్ళ నీ పెళ్ళే హరిగారితో ఫిక్స్ చేశాం. ఎవరిని అడిగి ఫిక్స్ చేశారే? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ పెళ్లి ఖాయం చేసినప్పుడు ఈ మాటే అన్నావు. అవును, నా పెళ్లి ఖాయం చేసేటప్పుడు నా అభిప్రాయం అడగరా? ఎక్స్క్యూజ్ మీ. వీధిలో పక్క అతను నిరాహార దీక్ష చేస్తుంటే నీకు పెళ్లి చూపులు పెళ్లి కొడుకుతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయాలా? ఎందుకత్తే ఆవేశపడతారు? తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి చేస్తున్నాం అంతే. తనొద్దంటే కాళ్ళు చేతులు కట్టైనా సరే ఈ పెళ్లి చేస్తాను. చూడు శిరీష, ఒకప్పుడు నువ్వు పెళ్లిపేట్ల నుంచి వెళ్ళిపోతానంటే ఆశీర్వదించి పంపించాను. ఆ రోజు నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే మీ అమ్మ చెల్లెలు ఏ నూతిలోనో దూకుండేవారు. ఇంకా నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. నీకున్నదలా ఒకే ఒక ఆప్షన్, తలంచి తాళి కట్టించుకోవటమే. దట్స్ ఆల్. వెంటనే రెడీ చేయండి. నీ ప్రాబ్లం? బయట ఒకడు మౌన పోరాటం చేస్తున్నాడు చూడు, వాడే ప్రాబ్లం. డోంట్ వరీ బ్రదర్, వాడి సంగతి మాకు వదిలేయండి. మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి.
నన్ను క్షమించు శిరీష. ఈ విషయంలో చాలా పొరపాట్లు చేశాను. ఆయన ప్రేమంటే భూతను నేను. ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనకుడికి మూలమని నీ వల్ల నేర్చుకున్నాను. వస్తాను. ఇది కట్రా. గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలేదా